చెప్పండి హలో బ్రదర్, చెప్పండి. లేదు లేదు బ్రో, ఊరికనే మొన్న మీరు మీరు రీల్ పెట్టినారు కదా, ఏ రీల్ అది? దాన్ని మీరు నాతో మాట్లాడారు కూడా దాంట్లో. అంటే నేను చాలా మందికి రిప్లై ఇస్తా, ఏ రీలో చెప్తే. నేను మీకు అగనెస్ట్ అని కాదు, మొన్న మీరు మాట్లాడటంలో ఇండివిజువల్గా మాట్లాడితే బాగుంటుందని నిన్ను ఫాలో కొట్టి మెసేజ్ చేసిన, మీరు ఇప్పుడు రిప్లై ఇచ్చేవాని. ఎవరు? ఏ మెసేజ్ అంటే అది అజయ్ బాబుదా వీడియో లేకపోతే ఏది? అజయ్ బాబుది కాదు, ఇది అదే జీసస్ కి వేరే అమ్మాయితో ఓకే, చెప్పండి చెప్పండి. దాని గురించి లేదు లేదు పర్లేదు, మాట్లాడినా కదా నీతోటి. అదే గుర్తులేదు బ్రదర్, మీరు కామెంట్ పెట్టుంటారు, నేను రిప్లై ఇచ్చుంటా. ఏమైనా పాయింట్ చెప్పాలనుకుంటే చెప్పండి మరి ఇప్పుడు. లేదు లేదు బ్రో, మాట్లాడేసిన కదా. ఒకవేళ మిమ్మల్ని ఫాలో అవుతుంటా, నేను చాలా వీడియోలు చూసినా మీ వాటికి చాలా రిప్లైస్ కూడా ఇచ్చిన. కాకపోతే నాకు బెటర్, నాకు మీ మెసేజ్ నచ్చుతాయి. ఓకే, హలో చెప్పండి చెప్పండి, వింటున్నా. దాని గురించే లే బ్రో, మీరు మొన్న జరిగిన మ్యాటర్ని ఈరోజు ఎత్తుతుంటే మళ్ళీ ఏం మాట్లాడతాం లేని. మీరు మెసేజ్ పెడతా ఉంటారు కదా, ఫాలో అవుతున్నా కాబట్టి చూస్తూ ఉంటా. ఒకవేళ ఏదన్నా చెప్పండి, ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే అడుగుతా నేను. పర్లేదు బ్రదర్, నేను కావాలంటే నా పర్సనల్ నెంబర్ కూడా ఇస్తాను. మీకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా కాల్ చేయండి. అండ్ మీకు ఒకటి క్లారిఫై చేస్తున్నా, నాకు క్రిస్టియానిటీ మీద అగనిస్ట్ ఏం కాదు, బట్ నేను నిజాన్ని చెప్తున్నా. అది లేదు, మీరు అగెనెస్ట్ అయినా కూడా మీ అభిప్రాయాన్ని మాత్రమే చెప్తారు, నేను అసలు ఫీల్ అవ్వను. ఓకే, మీరు అయితే మీరు ఒరిజినల్ క్రిస్టియన్ ఇప్పుడు వరకు నేను మాట్లాడిన వాళ్ళు. ఎందుకంటే అందరూ తిడతారు, లేకపోతే నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పకుండా ఏదో లింక్ చేస్తూ ఉంటారు. బట్ ఎనీవేస్ మీరు అలా ఉన్నారు. ఓకే, మీరు ఆలోచించండి, నేను మిమ్మల్ని ఏమనట్లేదు, లేకపోతే మీ బిలీఫ్ సిస్టమ్ తప్పనట్లేదు, మా బిలీఫ్ సిస్టమ్ తప్పనట్లేదు. ఒకసారి నేను చెప్పింది ఆలోచించండి, నేను చెప్పేది చూడండి, వ్యాలిడ్ అవుతున్నా కాకపోదంటే కనుక ఎమ్మటే నాకు మెసేజ్ చేయండి. మీరు ఈరోజు చెప్పిన రీల్లో మీరు ఇలా చెప్పారు, ఇది అయ్యే అవకాశం లేదు, లేకపోతే లాజిక్ కుదరట్లేదు అని చెప్పండి, మీకు ఆ రైట్ ఉంది. అవసరమైతే నా పర్సనల్ నెంబర్ అయినా ఇస్తాను నేను. పర్లేదు, నాకు కొంచెం ఉన్నారు, ఇది మీ హిందూ ధర్మంలోనే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా ఇట్లానే మాట్లాడతా. వాళ్ళు చాలా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాకు. ఓకే, మీరు పెట్టిన దాంట్లో ఒకవేళ మీరు చేసేది అదే మీరు తప్పని మీరు భావించుండొచ్చు, ఏది వేలో తెలుగు కాబట్టి మీకు మొత్తం. ఒకవేళ అప్పుడు ఏమిటన్నా నేను చెప్తా, ఇది కాదు, ఇది అసలు విషయం అని. పర్లేదు, నేను అదే చెప్తున్నా. ఒకవేళ నేను ఏమన్నా రాంగ్గా కన్వే చేసినా కానీ, ఎందుకంటే మొత్తం కంప్లీట్గా తెలియాలని ఎవరికి లేదు కాబట్టి కొన్నిసార్లు రాంగ్ అవ్వచ్చు. ఒకవేళ ఏమైనా ఉంటే మీరు చెప్పండి. అది పర్లేదు, నాకు మీరేంటంటే మీకు నాలెడ్జ్ ఉంది హిందూ ధర్మం మీద, మీరు ఎక్స్ప్లెనేషన్ చేస్తా. నేనేమంటున్నా అంటే, నేను ఈ మాటకి చెప్పడం క్రిస్టియానిటీకి అగెన్స్ట్ అయి ఉండొచ్చు. ఏమంటున్నా అంటే, ఇది మత మార్పిడి కన్వర్ట్ చేస్తున్నారు అని అంటారు కదా. అంటే ఎవరైతే అవుతారో వాళ్ళకి సరైన హిందూ ధర్మం మీద అవగాహన లేకపోవడం, అదే వాళ్ళ దేవుళ్ళ మీద వాళ్ళకి మంచి అభిప్రాయం లేకపోవడం, వాళ్ళు వీక్ మైండ్ తో ఉండడం కాబట్టి ట్రాన్స్ఫర్ అవుతున్నారు వాళ్ళు. వీళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారో, ఆశ చూపుతున్నారో, లేకపోతే ఇంకోటి వీళ్ళ ప్రయత్నాలు చేస్తారు. మీకున్న నాలెడ్జ్ ఏమంటున్నానంటే, మీరు ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని. అవును, మీ ధర్మం అది. ఎందుకంటే ఈ ధర్మాన్ని కాపాడడానికి చాలా మంది యూత్, మీరు చూడడానికి కూడా బాగుంటారు. నువ్వు కూడా అన్ని రీల్స్ వేసుకొని డాన్స్లు వేసుకొని మీరు పాపులర్ అవ్వడం కంటే మీ వీడియోలన్నీ ధర్మం గురించే ఉంటాయి కాబట్టి, మీరు ఎలాగో తెగిండ్రు కాబట్టి మీరు మీ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అదే, అవును. అంటే తప్పులేదు బ్రదర్, ఇప్పుడు మీ దాని గురించి మీరు చెప్పుకొని మా దాని గురించి మేము చెప్పుకుంటాం. జనాలకి ఏది నచ్చితే వాళ్ళు అదే తీసుకుంటారు, బలవంతం ఏం లేదుగా. ఇప్పుడు ఒక దాని గురించి మాట్లాడుతుంటే ఇక్కడ ఇలా ఉంది, నాకు ఇది తప్పు అనిపించిందని నేను చెప్తే అతను వెళ్ళి చూసుకున్నాడు, వెళ్ళి చెక్ చేసుకుంటాడు. వాడికి తప్పు అనిపిస్తే వాడికి అనిపిస్తుంది, ఓకే ఇందులో ఇది ఉంది, అందులో అది ఉంది. ఇక్కడ నేను బలవంతంగా నా ఒపీనియన్ ఎవరి మీద రుద్దట్లా, నా యొక్క అనాలిసిస్ నాకు ఇలా అనిపిస్తుంది, మరి ఇందులో లాజిక్ నాకు ఈ ప్రకారంగా అనిపిస్తుంది, అది మీకు చెప్తున్నా అని చెప్పటమే. నేను పర్టికులర్గా అండ్ కొన్నిసార్లు నేను లిమిట్స్ దాటుతానంటే మా దేవుళ్ళని కొంచెం దారుణంగా మొన్న ఒక రీల్ పోస్ట్ చేశాను, వాడు కృష్ణుడిని వ్యభిచారం చేశాడని చెప్పాడు. అలాంటి వాటికి మేము అట్లా అని చెప్పి నేనేం జీసస్ని వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడు నేనేం కల్పించిన కథ కాదు, అది ఉన్నదే. నేను ప్రూఫ్స్ కానీ ఏమైనా న్యూస్ వచ్చినాయి అలాంటివి ఉన్న ప్రాపర్ కొంచెం ఎంతో కొంత వ్యాలిడిటీ ఉన్నాయో చెప్తా కానీ నా సొంతగా. ఎందుకంటే కామెంట్స్లో కూడా చాలామంది పెడతా ఉంటారు, శివుని తిడతారు, విష్ణుని తిడతా ఉంటారు. వాళ్ళందరికీ రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి కనీసం ఆ రెఫరెన్స్ కూడా తెలియదు, ఏదో వచ్చి తిడదాం అనుకుంటారు.
అలాంటి వాళ్ళకి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైతే నిజంగా సత్యం తెలుసుకుందాం అనుకుంటున్నారో, ధర్మం తెలుసుకుందాం అంటున్నారో వాళ్ళకన్నా యూజ్ అవుతాయి. అది అదే. మీ పేరు బ్రో? నా పేరు జానీ బ్రో. జానీయా? ఓకే. ఎక్కడి నుంచి మీరు? మాది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రానేనా? ఓకే. ఆంధ్ర. మీది బ్రో? మాది హైదరాబాద్లో ఉంటాను నేను. ఓకే ఓకే. నేను ఒకవేళ మాట్లాడితే నాకు అసలు కోపం ఉండదు. మీరు చేసిన తిట్టినా పర్లేదు. నేను అదే రీసెంట్ గా మీకు ఒకటి పెట్టినా కదా, ఒకవేళ మీరు అనుకున్నట్టు నిజమైన దేవుడు రాముడే అయితే, మీ ఉద్దేశం అదే కదా, ఒకవేళ అయితే నేను రాముడిని ఫాలో అవ్వట్లేదు మామూలుగా, నా వ్యక్తిగతం. హలో చెప్పండి, ఏదో చెప్తున్నారు. నేను రాముడిని ఫాలో అవ్వట్లేదు కదా ఆయనని. అవును. ఆయన కూడా ఆయన దేవుడు కాబట్టి నాకు సర్వ ఆయుష్ ఇస్తున్నాడు. నాకు ఆయుష్ ఇస్తున్నాడు. ఈ రోజు బతకడానికి నాకు ఈ రోజు రాత్రికి ఫుడ్ ప్రిపేర్ చేసేది కూడా ఆయనే. ఒకవేళ రాముడు దేవుడు అయితే నాకు సమస్తం ఇస్తున్నాడు ఈ లోకంలో. ఆయుష్ను కానీ, గాలి, నీరు, వాతావరణం, ఎవ్రీథింగ్ ఆయనది కదా ఇదంతా. అవును. ఇంత లవ్ చేస్తున్నప్పుడు, సాయంత్రం నాకు ఫుడ్ ప్రిపేర్ చేసేంత లవ్ ఆయనకి నా మీద ఉన్నప్పుడు, నేను ఆయనను ఫాలో అవ్వట్లేదని ఆయనకే బాధ లేనప్పుడు, ఒక హిందూగా నువ్వు నన్ను తిట్టే రైట్ నీకు లేదు. సేమ్ టైం నాకు కూడా రైట్ లేదు నీ మీద నిన్ను అనేదానికి. జీసస్ నిజమైన దేవుడు అయితే నేను అసహించుకోకూడదు. ఎందుకంటే నువ్వు ఏ ధర్మం వల్ల ఉండని, నువ్వు ఎంత తప్పులనే చేస్తున్నాని, నువ్వు ఆఖరికి మర్డర్ అయ్యుండని, నేను నిన్ను అసహించుకోకూడదు. ఒకవేళ ఆయనతో మాట్లాడాల్సి వస్తే నేను కదా అతన్ని భరించేది. బాలాజీ అనే వ్యక్తిని నేను భరిస్తున్నాను, నీకేంటి నొప్పి అంటాడు దేవుడు. శ్రీరామచంద్రుడు దేవుడు అయితే మనకు తెలియదు కదా బ్రో, మనం ఇక్కడ ఉన్నాం, చనిపోయిన తర్వాత తెలుస్తుంది మనకి ఎవరు అనేది. అంతే. అంటే నేనేమంటున్నా అంటే, మీరు ఇందాక ఒక్క పాయింట్ కొంచెం కరెక్షన్ చేస్తా. మీరు రాముని పూజించట్లేదని రాముడు ఏమాత్రం ఫీల్ అవ్వడం అంటే అది 100% చెప్తున్నా, భగవద్గీతలో కూడా ఉంది. వేరే దేవుడిని మీరు నమ్ముకోవాలంటే ఆ దేవుడి మీద భక్తి కలిగేలా కూడా నేనే చేస్తాను కృష్ణుడే చెప్తాడు. సో ఒకటి బ్రదర్, హిందూ ధర్మంలో మీరు చేసిన కర్మ బట్టి ఉంటుంది, కానీ మీరు ఏ దేవుడిని నమ్మారు అనేది ఎక్కడ ఉండదు, దానికి ఉండదు. అది చెప్తున్నా, అది కరెక్షన్ చేస్తున్నా. ఓకే, చెప్పండి. నా ఉద్దేశం కూడా అదే. నేను నిన్న హేట్ చేసే రైట్ నాకు లేదు. నీ అభిప్రాయాన్ని నువ్వు చెప్తావు, కాకపోతే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అంతే. నేనేమంటున్నా అంటే, మీ ధర్మం ఏదైతే ఉందో ధర్మబద్ధంగానే యుద్ధం చేయండి. మంచిగా ఉంది. అందరూ తిడతారు. ఇప్పుడు కరుణాకర్ ఉన్నాడు, చాలా గలీజ్గా తిడతాడు ఆయన. నా ఉద్దేశం ఏంటంటే, నాకు వివేకానంద అంటే చాలా ఇష్టం. ఆయన రాముడు గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎవరు చేయరేమో, నేను బాగా ఫాలో అవుతా ఆయనే. కానీ రాముడు అంటే స్పెషల్ గా నాకు ఇష్టం ఆయన అంటే. అట్లా ధర్మ యుద్ధం ఎప్పటికైనా నిలుస్తుందని, గొడవలు పడి బూతులు తిట్టి నీ యుద్ధము నీ సామ్రాజ్యము అక్రమంగా కట్టుకుంటే అది ఎప్పటికైనా పడిపోతుంది. అంటే ఓకే, మీరు ఇప్పుడు క్రిస్టియనేగా బ్రదర్? అవును. అంటే నాకు ఒక డౌట్ ఉంది, మిమ్మల్ని అంటున్నాను కాదు, మామూలుగా ఇప్పుడు వేరే దేవుళ్ళని మీరు మొక్కరా? అయితే ఇప్పుడు రాముడిని కానీ శివుడు కానీ మీరేమి దేవుళ్ళని అనుకోరా మీ మనసులో? అట్లా ఏమనుకోను, కానీ నేను చెప్తున్నాను బ్రో. ఓకే, పర్లేదు, అది మీ ఇష్టం. నేను అనుకోండి, నేనేం చెప్పట్లా, నార్మల్గా అడుగుతున్నా. మీరు ప్రస్తుతానికైతే యేసునే నమ్ముతారు బలంగా? అవును. ఓకే. మీరు బైబిల్ చదివారు? అదే మీరు చేయకూడదు కూడా యాక్చువల్లీ. బైబిల్ ప్రకారంగా శత్రువుని, ఇప్పుడు నేను ఒకవేళ యేసుని తిట్టినా కానీ మీరు నా కోసం ప్రేయర్ చేయాలి, మీరు ట్రూ క్రిస్టియన్ అయితే. అది మీరు బైబిల్ చదివారు బ్రో మొత్తం? ఓకే, మంచిది. కుదిరితే ఇక హిందూయిజం గురించి కూడా కాన్సెప్ట్స్ గురించి నేర్చుకోండి బ్రదర్. ఎందుకంటే నేను ఒకటే చెప్తా, పైకి వెళ్ళిన తర్వాత ఎవరు ఉంటారో తెలియదు. కాబట్టి ఇక్కడ ఉన్న వాటిలో బైబిల్లో కూడా ఉంటుంది కదా, సమస్తముని పరిశీలించి మంచిదాన్ని ఎంచుకోండి అని. కాబట్టి ఒకటే, మీరు ఒకరిని తిట్టాల్సిన అవసరం లేదు, నాకు ఒకరిని తిట్టాల్సిన అవసరం లేదు. లాజిక్ ప్రకారంగా అనాలిసిస్ ప్రకారం చేసుకొని మాట్లాడుకోవటమే ఫైనల్గా ఆన్సర్ వచ్చింది. అంతేగాని తిట్టుకుంటే ఆన్సర్ రాదు. అవును, అది. ఇంకా డౌట్స్ ఉన్నాయా బ్రదర్? ఓకే. నేనంటే కమెంట్స్ కొంచెం గట్టిగా ఇస్తాను. ఎందుకంటే నేను ఫస్ట్ ఏం చెప్తా అంటే కాల్ చేయండి అని చెప్తాను, నెంబర్ ఇచ్చి కాల్ చేయమని చెప్తా. వాళ్ళు చేయరు, శివున్నో ఎవరో ఒకరు తిడతా ఉంటారు. సో నేను ఇంకా అక్కడికి వచ్చి కొంచెం హార్ష్గా మాట్లాడతా. ఒకవేళ మీకు ఏమన్నా కమెంట్ చేయాలనుకుంటే కనుక నా అకౌంట్ నేను యాక్సెప్ట్ చేశా కాబట్టి మీరు డైరెక్ట్ నాకే మెసేజ్ పెట్టండి, నేను చూస్తాను.
ఓకే థ్యాంక్ యూ బ్రదర్. జై శ్రీరామ్. ఓకే ఓకే బ్రో.